హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్, తెలుసు కదండి, సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజైతే మాకు ఏప్రిల్ 7ని మాకు చర్చ్ ఓపెనింగ్ చేసిన రోజండి ఈ రోజైతే. అందుకని మా పాస్టర్ గారు అయితే ఈరోజు మీటింగ్ అయితే పెడుతున్నారండి. చాలా దూరం నుండి అయితే వస్తున్నారండి పాస్టర్ గారు అయితే. ఆయన అయితే చాలా పెద్ద ప్రసంగికుడు అండి. చాలా దూరం నుండి వస్తున్నారండి, నర్సాపురం నుండి. ఆయన పేరు వచ్చేసి ఏడివి ప్రసాద్ గారండి. చాలా బాగా చెప్తారండి వాక్యం అయితే. ఆయన చూపిస్తానండి. ఇదిగోండి మా చర్చ్ పేరు బేతేలు జీడియం చర్చ్, యాదవోలు. డైరెక్టెడ్ బై డాక్టర్ పిఆర్ విలియమ్స్ గారండి, ఐఏఎస్, హైదరాబాద్ అయింది. మా పాస్టర్ గారి పేరు వచ్చేసి శ్యాంబాబు గారండి. సుమారు ఒక దగ్గర 20 సంవత్సరాల క్రితం యాదవులు ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య కొరకు వచ్చిన రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇదే గ్రామంలో జీవజ్యోతి బైబిల్ స్కూల్ ద్వారా కొంతమంది సహోదరులు బైబిల్ ట్రైనింగ్ కూడా నా దగ్గర అయ్యారు. వారి పేరు నాకు ఐడియా లేదు, కానీ నాగలక్ష్మి, తదితర సురేఖ, మరి వారు వివాహాలు అయిపోయి ఒక ఇంటి వారు అయి ఉంటారు. ఉన్నారండి వాళ్ళు ఎవరినైనా లేదా? మళ్ళా మరోసారి దేవుడి చిత్తం కార్యానుకూలమైన మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. నాకు ముందు దేవుని దాసుడు క్రిస్తాస్ గారు మన పరిచయలు చక్కని వాక్యాన్ని వారు వీటితో పంచుకోవడం నేను విన్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తెరచి చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కళలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడేను కనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ఈ దానియేలు 2 పర్యాయాలు ఈ వచనంలో, 5 పర్యాయాలు దానియేలు గ్రంథంలో కనబడుతుంది. 2 పర్యాయాలు ఈ వచనంలో, 5 పర్యాయాలు ఈ దానియేలు అనే మాట దానియేలు గ్రంథంలో 5 పర్యాయాలు కనబడుతుంది. అసలు ఈ పుస్తకం పేరే దానియేలు, ఒక వ్యక్తి పేరు మీద రాయబడిన పుస్తకం. బైబిల్లో వ్యక్తి పేరు మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి. అందులో 5 పర్యాయాలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. దానియేలు గ్రంథం అనేది దానియేలు పేరు మీద రాయబడింది. ఇలాగా మనిషి పేరు మీద రాయబడిన పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. చెప్పగలుగుతారా? మనిషి పేరు మీద రాయబడిన గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. చెప్పండి. మొదటి పుస్తకం ఒకటి ఉంది, మనిషి పేరు మీద రాశారు. ఏ పుస్తకం? యెహోషువ. ఫస్ట్ బుక్, ఒక మనిషి పేరు మీద హెడ్డింగ్ పెట్టి రాసిన పుస్తకం యెహోషువ. 2 చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథము, ఆ తర్వాత దానికి ముందు సమూయేలుకు ముందు రూతు గ్రంథం, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, యెషయా, ఇర్మియా, డానియేల్, ఓబద్యా. ఇవన్నీ కూడా ఎవరి మీద? వ్యక్తుల పేరు మీద. అంటే దేవుడికి ఎంత ఇష్టమైతే ఆ వ్యక్తి పేరు మీద ఒక గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తాడు. అంటే ఈ క్యారెక్టర్, ఈ వ్యక్తిత్వం చాలా గొప్పది. దానియేలు అనగానే మనకి
దానియేలు క్యారెక్టర్స్ చాలా గొప్పగా కనబడతాయి. ఈ దానియేలు సరే, మనం దానియేలు అని పేరు పెట్టుకున్న వారిని చాలా మందిని సమాజంలో చూస్తాడు, కానీ వాళ్ళు దానియేలు లాంటి క్యారెక్టర్ కలిగిన వారిగా, ఆ గుణాలు కలిగిన వారిగా కనబడరు. మరి దానియేలులో నుంచి, ఈ దానియేలులో నుంచి మనం ఏం నేర్చుకోగలం? ఒక రాజు గురించి రాజు దగ్గర చెప్తున్నారు, ఈ దానియేలు అని చెప్తారు. ఏ దానియేలు అట? ఏ దానియేలు చూద్దాం. ఏ దానియేలు గురించి బైబిల్ రాయబడుతుంది చూద్దాం. అసలు దానియేలులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో మనం ఈ మధ్యాహ్నం నేర్చుకుందాం. కాబట్టి నేను వాక్యాన్ని, నాకు సమయం లేదు కాబట్టి దేవుని ఆత్మ నడిపించని వాళ్ళు చెప్తాను. ఆగండి అని మీరు చెప్పొద్దు, దేవుడు ఆగండి ఆగుతాడు, అంతేనా? భోజనం కంగారు పడకండి, 1 గంటలకు చేద్దాం అంతేంటారా? దొరక్క మరి మీరు దొరికారు, దొరక్క నేను దొరికాను. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని దొరకపరుచుకుందాం. ఏమంటారు? దట్స్ రీడ్ బై. దానియేలు గ్రంథంలో నుంచి, మన దానియేలు జీవితంలో నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు ఏమున్నాయి చూద్దాం. మొదటి వచనం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1వ అధ్యాయం. మీరు బైబిల్ తెరవాలి. సహోదరులు ఉంటే చదివి సహాయం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. 1:18 నెబుకద్నెజరు ఆజ్ఞయించి నిలబెట్టి 8వ వచనం, రాజు భుజించు భోజనమును ద్రాక్షరసమును పుచ్చుకొని అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని వేడుకొనగా, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొని, ఈ మాటలు పక్కన ఉంచండి. తను తాను అపవిత్రపరచుకోకూడదని, ఫలానా ద్వాని వల్ల అపవిత్రపరచబడతానని, ఆ అపవిత్రపరచబడడానికి దూరంగా ఉండాలని దానియేలు నిశ్చయించుకున్నాడు. దానియేలు నిర్ణయించుకున్నాడు. దానియేలు ఉద్దేశించాడు అని రాయబడుతోంది. మనకు కూడా ఒక మంచి ఉద్దేశం ఉండాలి. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, దేని వలన నేను అపవిత్రతకు లోను కాకూడదు అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఈ దానియేలు ఈజ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్ అండ్ ఈజ్ ఏ హోలీ మ్యాన్. అతడు పరిశుద్ధ జీవితం కలిగిన వాడు. నాకేసి చూడండి, దానియేలు ఎవరు అంటే, ఈ దానియేలు ఎవరంటే ఇన్ హోలీ లివింగ్, ఆయన పరిశుద్ధ జీవితం జీవించేవాడు. సంఘానికి కావాల్సింది పెద్ద పెద్ద మందిరాలు, సంఘ పెద్దలు, ఆదాయాలు కాదు. పెద్ద సంఘం, పెద్ద గ్యాదరింగ్ కూడా కాదు. మన సంఘానికి ఏం కావాలి? విశ్వాసకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడడు. ఈ రోజున చాలా మంది పవిత్రత కోల్పోతున్నారు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? పేతురు రాసిన మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనాలు నోట్ చేసుకోండి. నేను చెప్తున్నాను, పవిత్రులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. ఏమంటారు? పరిశుద్ధులమై, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. హోల్ కాండక్ట్, మన చూపులో, మన మాటలో, మన తలంపులో, మన హృదయ ధ్యానంలో, ప్రతి విషయంలో ఆ దేవుని దగ్గర మనం పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రులుగా బ్రతకాలి. సంఘానికి కావాల్సిందే, విశ్వాసికి కావాల్సిందే పరిశుద్ధ జీవితం. ఇందులో నో ఏజ్ బా, ఏమైనా పెద్ద అయింది కదా పరిశుద్ధుడు అంటే కుదరదు. వయసు మళ్ళీపోయింది కదా ఆయన పరిశుద్ధులు అంటే కుదరదు. మన వాళ్ళు ఒక సామెత చెప్పారు, మీరు అంటారో లేదు కానీ మా ప్రాంతంలో అంటారు, వృద్ధనారి పతివ్రత. ఏంటంటే వృద్ధనారి పతివ్రత. ముసలిది పవిత్రంగానే ఉంటుంది. ఆయన ఎవరున్నారు పవిత్రంగా?
యవనస్తులు ఒకటేనా? అందరూ ఏ వయస్సు ఆ వయసే. నేను ఇంకో మాట చెప్పుకుంటాను ఈ సమయంలో. అసలు అన్ని దశల కన్నా వృద్ధాప్యమే భయంకరమైనది. ఆ వృద్ధాప్యంలోనే పాపంలో పడిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఎవరు చెప్పగలరా? దావీదు. ఎవరు చెప్పగలరా? అబ్రహాం. ఎవరు చెప్పగలరా? సొలొమోన్. ముసలింకం వచ్చిన తర్వాతే వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకున్నారు. పోయే కాలం బుద్ధులన్నీ ముసలింకంలోనే వస్తాయి. తినాలన్న జీవితాపల్యం ఆ వయసులో వస్తాయి. పిచ్చి పిచ్చి వేళ కులాలు ఆ వయసులోనే పుడతాయి. ఇందులో నో ఏజ్ బార్. మనిషి జీవితంలో పాపం చేసేవాడికి వయస్సుతో సంబంధం ఉండదు. పరిశుద్ధత అనేది మనం చచ్చే వరకు అనుసరించాల్సిందే. ఒకటి, మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. రెండోది, ఏదో తీసుకుని మనం అపవిత్రులు కాకూడదు. ఈ రెండు కూడా ఇంటెన్షనల్ ఆర్ ఇంటెన్షనల్ నాట్. స్వాభావికంగా కావచ్చు, లేకపోతే ఇంటెన్షనల్ అంటే తెలుగు ఏమన్నారండి? ఇంటెన్షనల్ అంటే కావాలని కావచ్చు, లేకపోతే మనకి ఏ సంబంధం లేకుండా దాంట్లో పడవచ్చు. పాపం అనేది ఎప్పుడూ కూడా మనల్ని అపవిత్రపరుస్తుంది. ద ఫస్ట్ పాయింట్, డానియల్ వాజ్ ఎ హోలీ మ్యాన్. అతడు పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది బైబిల్ కోరుతుంది. సాతానుడు మనల్ని అపవిత్రపరచాలని వస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, చాలా మంది అపవిత్రపరచబడ్డారు. వారి మనస్సులు అపవిత్రపరచబడ్డాయి. వారి జీవితాలు అపవిత్రపరచుకున్నారు. వారి శరీరాలు అపవిత్రపరచుకున్నారు. వారి నాలుకలు అపవిత్రపరచుకున్నారు. నేను చాలా మంది అపవిత్రత అంటే ఏదో వ్యభిచారం చేసిన వారిని మనం చూస్తాం. అట్లా ఏం కాదు. వ్యభిచారం చేసిన వారిని మాత్రమే కాదు. వ్యభిచారం చేసిన వారు మాత్రమే కాదు. ఈ లోకంలో పాపభూయిష్టమైన జీవితం జీవించి తమ కళ్ళను పాడు చేసుకునే వారు కూడా వాళ్ళు కూడా అపవిత్రులే. నాలుకను పాడు చేసుకున్న వారు కూడా అపవిత్రులే. అందుకే బైబిల్ చెప్తోంది, మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా నాలుగురు చెప్తాను. 39వ కీర్తన మొదటి చరణం, అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? రెండు కలిపి చెప్పండి. 39వ గ్రంథం అధ్యాయము కీర్తన 39, 39 నాలుకతో పాపము చేయకున్నట్లు, నాలుకతోనే పాపం చేయకున్నట్లు. ఆమె చూడండి ఒకసారి. చాలా మంది డైలాగ్ అంటారు, మా పిల్లాడికి మా అమ్మాయికి నోట్లో మా నాలుగు లేకుండా అన్ని మిగులుతుంది కదా. ఎందుకు లేదు? నాలుక శుభ్రంగా తింటుంది కదా, ఎంత అన్నం తింటది కదా. నాలుగు లేదా? ఎందుకు లేదు? నాలుగు ఉంది, కానీ మా అమ్మాయికి మాట్లాడే నాలుగు లేదంట. మా అబ్బాయికి అండి అసలు నోట్లో నాలుగే అంటారు. నాలుగు లేదా? కొంతమందికి 2 నాలుగులు ఉంటాయి. ఒకటేమో ఇక్కడ స్మృతి 4 అయిన వచ్చినా సైన్యములు కల్పించిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేస్తున్నారా? గడపటముల పునాదులు అదిరిపోయాయి. పడగా అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించిపోయాను. సైన్యములు కలిగిన యెహోవా నేను కన్నులారా చూశాను అంటున్నాడు. చూడండి చూడండి అమ్మాయి, చూడండి ఒకసారి. నాలుకతో పాపము చేయకుండా దావీదు అంటున్నాడు. యెషయా అంటున్నాడు. అలాగే చూడండమ్మా, మిగతా 5 అధ్యాయాలు మనం చూస్తే మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని చెప్పాడు సేవకుడు, దైవజనుడు, ప్రవక్త. ఇప్పుడు చెప్తున్నాడు నాకు శ్రమ. ఎందుకు? నా నాలుకను కాపాడుకోలేకపోతున్నాను. అపవిత్రమైన నాలుక కలిగిన వాడిగా, అపవిత్రమైన పెదవులు నివసించే జనుల మధ్య నివసిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన నోట పెట్టాలంటే మన పెదవులు పవిత్రంగా ఉండాలి, మన నాలుకలు పవిత్రంగా ఉండాలి. కొండాలు చెప్పకూడదు,
బూతులు మాట్లాడకూడదు, అక్కడ మాత్రం ఇక్కడ చెప్పకూడదు, మంచిని చెడుగా చెప్పకూడదు. నాలుగును జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది నాలుగును కాపాడుకోకుండా నగలు కాపాడుకుంటారు. నగలు కాపాడుకుంటే నష్టము కానీ నాలుగును కాపాడుకుంటే లాభం. నాలుగును కాపాడుకుని వాడు తన్ను కాపాడుకుంటాడు. జీవ మరణములు నాలుక వశం. నువ్వు జీవించాలన్నా నాలుగే, నువ్వు మరణించాలన్నా. కాబట్టి మన నాలుకను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంతవరకు మనం శరీరంతో చేసేదాన్ని విచారం అన్నాం, కానీ బైబిల్ దానట్లేదు. నీ నాలుకతో నువ్వు పాపం చేస్తే, నాలుకతో కొండెములాడితే, నాలుకతో అపవిత్రమైన మాటలు మాట్లాడితే, నాలుకతో ఇతరుల మీద చెడ్డ మాట్లాడితే, నీ నాలుకను సరిగా ఉంచుకోకుండా ఒక నోట నుంచి స్తోత్రము, అదే నోట నుంచి శాపము వస్తే నీ నాలుగుతో నువ్వేం చేస్తున్నావు? నేను నాలుగుతో పాపం చేయకూడదు. చూడండమ్మా, చూడండి సోదరులారా, మరి ఇప్పుడు యెషయా గారే నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని చెబితే, ఆయన నాటి వాళ్ళమేమి కాదు మనం, ఆయనకున్న ఒక భక్తులను కాదు మనం. ఎక్కడ తొలగిపోతున్నామో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవది కళ్ళు. ఇది కూడా మళ్ళీ అపవిత్రత తీసుకెళ్తాయి. చూడండి ఒకసారి, దాని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం 14 వచ్చి చదువుతారా? వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపం మానలేని కళ్ళు. ఇంత చెప్పారు, పాపం మానలేని నోరు. ఇప్పుడు పాపం మానలేని కళ్ళు. కళ్ళు మంచివైతే మంచిది. నీ కళ్ళు చెడిపోతే దేహమంతా చెడిపోతాయి. నీ దేహానికి దీపం కన్నే కనుక నీ కన్నులమ్మా, కన్నులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ కళ్ళతో ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. యేసు ప్రభు వారికి ఈ లోకమహిమ చూపించి నాకు ఒక నమస్కారం చేయి అంత ఇచ్చేస్తాను. ఏసై చూశాడు కానీ నీకు నమస్కారం చేయండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని వాక్యం నిరంతరం నిలబడుతుంది అక్కడ. మరి నీవు కూడా ఈరోజు నీ కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. 39 గ్రంథము యోబు గ్రంథం మొదటి వచనం చదువుతారా? నిబంధన చేస్తాం. 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనాలాగు చూస్తాను. కన్నులతో ఏం చేసుకోవాలి? మరి కన్నులు వ్యభిచారాన్ని చూసి ఆశించచ్చు, పాపం మానలేని కన్నులు. ఈ కళ్ళకు దౌర్భాగ్యం ఉంది. ఏంటి? పాపం మానలేని కన్ను మంచిది కాదు. నీ కన్ను సరిగా ఉండాలి, మంచిగా చూడాలి. అపవిత్రమైన చూపులు నీకు ఉండకూడదు. చూసారా యేసు ప్రభు ఎంత డీపర్ స్టడీ మనకి ఇస్తున్నాడు. అపవిత్రత కలిగిన వాడు కాదు దానియేలు. తను అపవిత్రపరచుకోవాలా చూసిన దాన్ని బట్టి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథాలు చూస్తే కనుక బైబిల్లో లోతు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. చూడండి ఒకసారి లోతు గురించి 2వ పేతురు పత్రికలో లోతు గురించి రాయబడింది. చూడండి ఒకసారి లోతు గురించి ఏం రాయబడింది అంటే 2వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి. 7-8 వచ్చిన దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం నుండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి దినదినము నీతిగా తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడట. చూడతల్లాగా అతనట లోతు అనేవాడు సొదొమ గొమొర్రాలో కాపురం పెట్టాడు. అబ్రహామును విడిచిపెట్టాడు.
లోతు సొదొమ గుమొర్రాలను ఎందుకు కోరుకున్నాడు? అది పాలు తేనెలు ప్రవహించే దేశంలా కనబడింది కానీ కాదు. నువ్వు చూసేవన్నీ నిజం కాదు. ఈరోజు ఎవరి బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఎవడో నవ్వాడని, వాడు బాగా ఉన్నాడని ప్రేమాయులో పడిపోతున్నారు. మన స్కూల్లో ఒక ఆమె చిన్న యవనస్తురాలు, 20 సంవత్సరాల యవనస్తురాలు, ఈ ప్రేమ ఉన్మాదంలో చిక్కుకుంది. వాడు అమ్మాయిని పాడు చేసి వాడుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోనన్నాడు. అమ్మాయిని రమ్మని ఇంట్లోకి రమ్మని చెప్పి గురేసి చెప్పేశాడు. పెద్ద సెన్సేషనల్ అయిపోయింది సంపం అంతా. ఎంత దారుణంగా ఉంటుంది. ఎవరి బిడ్డలారా ఇక్కడ ఉన్న ఎవరస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో చెప్తున్నారు, నువ్వు చూసేవన్నీ ఎంత కాదు. ఇక్కడ ఉన్న సహోదరులతో మాట్లాడుతున్నారు, నువ్వు చూసేవన్నీ నిజం కాదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. నీ తల్లి కనబడేది నిలబడేది కాదు, నీ అందం నిలబడేది కాదు, నీకున్న బలం నిలబడేది కాదు, నీకున్న ఆస్తి నిలబడేది కాదు, నీకున్న పేరు ఉండేది కాదు. ఇవన్నీ టెంపరరీ. ఒక 3.5-4 సంవత్సరాల క్రితం నా బాడీలో క్యాన్సర్ వచ్చింది. ప్రాస్టేట్ క్యాన్సర్తో బాధపడ్డాను. 4వ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. డెత్ పాయింట్లోకి వెళ్ళిపోయాను. నా జుట్టు అంతా పల్చన్ అయిపోయింది. వెయిట్ లాస్ అయిపోయాను. ఉన్న అందమంతా పోయింది. నేను కూర్చొని దేవుడి దగ్గర ఏడుస్తున్నాను. దేవాన్ని నీతిగల సేవ చేస్తున్నా, నాకు ఎందుకు ఇలా రావాలి? దేవుడు నాతో మాట్లాడిన బలపరించి నాకున్న ఇప్పుడు ఆ కంప్లైంట్ తీసేసాడు. నాకు మళ్ళీ మామూలుగానే హెయిర్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా. నా వయసు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలు. నాకు నమ్ముతారా? మనవరాలు, నాకు 1 year మనవరాలు. పెద్ద అబ్బాయి 20 ఏళ్ళ క్రితం నన్ను ఎవరన్నా చూస్తుంటే అప్పటికన్నా పెంకులో ఉన్నాను. అప్పటికన్నా పెంకులో. మా అల్లుడు నేను వెళ్తుంటే కనుక మా అల్లుడితో మీ అన్నయ్య గారిని పిలవండి. మా అల్లుడు కుడిపోయాడు. ఎక్కడికో డెత్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఏం చేస్తాడంటే పైకి లేపాడు. దేవుడు పైకి లేపాడు. అందం నిలబడేది కాదు, బలం. నువ్వు చూసేవంత మాయ, నువ్వు చేసేదంత అనిత్యం. రోజు చూసి తాను చూసిన దాన్ని బట్టి, తాను విన్న దాన్ని బట్టి దినదినము తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడట. దినదినము నీతి గల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడట. నా ప్రియ సోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది అంటే, ఏం మాట్లాడుతూ ఉందంటే, నువ్వు చూసిన దాన్ని బట్టి నీ మనసును పాడు చేసుకో, నీ కళ్ళతో నిబంధన చేసుకో. కొంత డబ్బులు చూసి మనసు పడేసుకుంటాడు, కొంతమంది ఆస్తిపాస్తులు చూసి మనసు పడేసుకుంటారు. పొతేపోరు భార్య యోసేపు మీద కన్నేసింది. ఆమె కన్ను మంచిది కాదు. యవ్వనస్తుడు కుర్రాడి మీద ఆంటీ, పెద్ద వయసు ఉన్న ఆంటీ కన్నేసింది. కన్ను మంచిది కాదు. కళ్ళతో పాపం దాని అపవిత్రపరచుకోవాలా. తను చూసిన దాన్ని బట్టి, తను విన్న దాన్ని బట్టి లోతు తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఆ సుధోమ నుంచి ఖాళీ చేయాలి. మీరు కూడా సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. మాంతారంటే మాందరు చెప్పాడే ఒక మాస్క్ ఉంటుంది, భక్తి మాస్క్. చక్కగా మందిరం చూస్తే పెడేస్తారు, శాంబాబు గారు చూస్తే పెడేస్తారు, ఏజ్ దర్శనం చూడగానే పెట్టేస్తారు. నేను కొత్త కదా, నేను చూసినప్పుడు మీకు మాస్క్ పెట్టాల్సిన లేదు. నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి, ఒకవేళ సేవకు తెలిసాను కాబట్టి ఇప్పుడు మీరు నా దగ్గర వందనాలయ్యా, బాగుండేదయ్యా, భక్తి ఇలా కారిపోతుంది అన్నమాట. అమ్మా, నేను చూస్తున్న దేవుడు పరిశుద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నాడు, పవిత్రంగా కాపాడుకుంటున్నావా అని అడుగుతున్నాడు. నీ కళ్ళను, నీ నోటిని, నీ మనస్సును, నీ జీవితాన్ని, ఇంట్లో బయట పవిత్రంగా ఉన్నావా? ఓ దైవజనుడి గురించి సాక్ష్యం చెప్తోంది ఒక షూనేమిరా.
మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవ సేవకుడని తెలుగులో ఉంది. అసలు మూల భాష ఏమో తెలుసా? ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడైన దైవజనుడు. ఇస్ అ హోలీ మ్యాన్, పరిశుద్ధుడు. మనం దేవుడు ఎందుకు పిలిచాడు? ఇష్టంగా బతకడానికా? దేని పిలిచాడు? అసలు పిలిచిందే దానికి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏది లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండవే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండకుండా ఉండే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉండకుండా చేసేటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉండకుండా చేసేటువంటి నీ లోపల ఏమైనా పాపాలు దాగి ఉన్నాయా? Let it be leave it. Let it be leave it. Let it be leave it. ఒడిచిపెట్టావు. తమాషాలు కాదు. నువ్వు భక్తి చేస్తున్నావు, నేను ఎవరు మెచ్చుకోక్కర్లా. రేపొద్దున పరలోకం వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా జీవించావు, నా కొరకు నువ్వు కాపాడుకున్నావు. దానియేలు అనుకున్నావు, ఈ దానియేలు పరిశుద్ధుడు. మరి నీవు నేను దేవుడి ముఖాంతరాల్లో, దేవుడి యొక్క వెలుగులో, దేవుడి కనుదృష్టిలో మన ప్రతి రహస్యము బయలుపరచబడుతుంది. ప్రతి దాని గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. బోధించే మాకు మరి ఎక్కువ తీర్పు ఉంది. నాకు అందుకే భయం నుంచి ఈ మధ్యకాలంలో వాక్యం చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఏముంది, మీరు అనుకుంటారు వాక్యం చెప్పడం చాలా బాగుంటుంది. ఒక ఆయన ఉన్నాడు అమ్మ నాకు, ఏంటయ్యారు 22 లక్షల రూపాయలు కావడం తిరుగుతున్నారు, టక్కర్ వేసుకుంటున్నారు, తిరుగుతున్నారు అయ్యారు, ఎంత మంచి మీ పేరుంది అయ్యారు, ఎంత బాగా వాక్యం చెప్తారు అయ్యారు. ఎంత బాగా దెబ్బలు తగులుతాయో నీకు తెలియదు. ఆయన బోధించితే కానీ బోధ అనుసరించలేదు అని దేవుడు మమ్మల్ని తీర్పు తీరుస్తాడు. దిస్ ఈస్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైం ఫర్ యూ అండ్ మీ. ఇది నీకు నాకు మనల్ని మనం పరీక్షించుకునే సమయం. దేవుడి ముఖాంతరాల్లో వాక్యపు వెలుగులో ఎట్లా ఉన్నామో చూసుకునేది. కాలపల్లి కబుర్లు, కాలక్షేమ ప్రసంగాలు పక్కన పెడదాం. సూటిగా నీతో మాట్లాడే దేవుడు వాక్యాన్ని తీసుకోలేపలకి పవిత్రత లేకుండా జీవించడం అనేది ఒకవేళ నీ జీవితంలో నేను సోదరి ప్లీజ్ ఎగ్జామిన్, చూసుకో. పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీకు హృదయ శుద్ధి ఉంటే దేవుని చూస్తావు. శుద్ధ హృదయం లేకపోతే తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు తీర్మానం చేసుకున్నాడు, ఉద్దేశించాడు. కాబట్టి రాజుగారు తినే ఫుడ్ తిన్నాడు. అది అమ్మ ఏం తిన్నాడు? రాజుగారు తినే ఫుడ్ తిన్నాడు. నాకే చూడండి, నాకే రాజుగారు తినే ఫుడ్ ఏం తెలుసా? రాజ భోజనం, రాజుల భోజనం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత అన్నం ఎంత కూర ఉంటుందా? చెప్పండి అమ్మా. రాజుల భోజనం తెలుసా మీకు? తిన్నారు ఎప్పుడా? తినలేదా? నేను అనేక సార్లు తిన్నాను. కింగ్స్ టేబుల్స్ మీల్స్. మా ఊర్లో మా నర్సాపూర్ పక్కన మొగలుతో యూవి కృష్ణరాజు గారి సినిమా ఎంత చనిపోయాడు. చనిపోతే ఆయన్ని మా ఊరు తీసుకొచ్చే దండం అయిపోయింది. సుమారుగా 1,00,000 మందికి 2 లక్షల మందికి భోజనం పెట్టారు. ఎన్ని లక్షల మందికి? 2 లక్షల మందికి. పొలాలు తీసుకుని ఎక్కడ పొలాల్లో అక్కడే వంటలు. దూకుడు బిర్యానీ అంటే మేకను చర్మం తీయకుండా మేకను కోళ్ళ కాల్ చేసి దూకుడు బిర్యానీ. మామూలుగా ఏట పలావ్, దమ్ పలావ్, పలావుల్లో ఒక 30 రకాల పలావులు, రొయ్య బిర్యానీ, 30 రకాల బిర్యానీలు, కాయగూరలు అయితే 27 వెరైటీస్ కలిగిన కాయగూరలు, పప్పుల్లో ఒక 5 రకాల పప్పులు. అబ్బా, మామూలు భోజనం కాదు. వేల లక్షల మంది ప్రజలు వచ్చి భోజనం చేశారు. మా గోదావరి జిల్లా ఇది. మీరు గోదావరి ఉంది కనుక మీరు విడిపోయారు కదా. ఏలూరు జిల్లా తూర్పుగోదావరి విడిపోయారు.
గోదావరికి వెళ్ళారు కానీ అసలు మాకు నిజంగా గోదావరి పరివాహక ప్రాంతం మాది. అక్కడ గోదావరి జిల్లాలో అంటే ఇది గోదావరి జిల్లా అయినప్పటికీ అనంతపూర్ వెళ్ళి కొట్టి చెప్పేస్తారు, మన గోదావరి జిల్లాలకు వస్తే పెట్టి చెప్పేస్తాం. ఎలా పెడతా తెలుసా? అయ్యారు, చికెన్ అయ్యారు, మటన్ అయ్యారు, ఫ్రాన్ అయ్యారు, ఇన్ని వెరైటీలో. మా సేవకులకి ఎక్కువ పొట్టలు పెరిగిపోయి షుగర్లు మీకు రావడానికి కారణం తెలుసా? మీరు ప్రేమతో ఉండే వంటలు తినలేక. పట్టా ఇచ్చారు, 37 ఏళ్ళు పట్టా ఇచ్చారు, లైసెన్స్. ఒక పెళ్లి చేశారు, చేస్తే భోజనాలు ఏర్పాటు చేశారు. నన్ను ఒక టేబుల్ కాదు కింద కూర్చోబెట్టారు. నా వెనకాల నన్ను తీసుకొచ్చిన ఒక పాస్టర్ గారు నాతో పెట్టాడు. ఆయన నాకన్నా వయసులో చదవడు, నేను ఆయన కన్నా కొంచెం ఒక 5-6 ఇయర్స్ పెద్దవాడిని. భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత బిర్యానీ చేశారు. ఏం కానీ అయ్యి బాబు నేను ఎవరు తెలుసా కదా, ఆ వడ్డించి వాడికి ఏం తెలుస్తుంది? ఆడేమో ఒక క్యాటరింగ్ వాడు, వాడికి ఏం తెలుస్తుంది? నేను ఏడీపీ ప్రసాద్ గారు టీవీ స్పీకర్, మా ఫీల్డ్లో బాగా మారబడుతున్నాడు. ఇంకొంచెం కదా బిర్యానీ అన్నాడు. ఉద్దరు కాదు తిన్నది బాబు, ఓ నేను ఉద్దరు నాకే అన్నాడు. కూర బకెట్ వచ్చింది, వేడి వేడి మటన్ తీసేలా వేసే ఏదిపోతున్నాడు. అయ్యి బాబు ఆయన తెలుసా? మళ్ళీ పబ్లిసిటీ ఏడీపీ ప్రసాద్ గారు టీవీ స్పీకర్, ఆయన పెళ్లి చేసింది ఆయనే. ఆయనకే 3 ముక్కలు అన్నాడు. అది అయిపోతున్నాడు, చాలా అయిపో అవుతాయి. ఆయన వద్దంటే నాకే. ఆ బూర్లు వచ్చాయి, ఆ బూర్లో వచ్చాయి సేమ్ టైం. ఒరే బాబు టీవీ స్పీకర్ నేను బాబు ఆయన నీకు కావాలని వేయించుకుని అన్నట్టు పెట్టుకుంది కదా బాబు, నీ కడుపే తిండి. ఇవన్నీ కూడా మీరు తినక్కర్లేదు, అందులో తినే సమయం పడతానే నేను వెళ్ళిపోతాను. చూడండి, తినకూడదు. మరి తినవద్దని దేవుడు చెప్పాడు కదా, మరి తినవద్దని చెప్పిన దాన్ని ఎలా తింటాడు? దానియేలు దేవుడు వాక్యం కూడా నిలబడతాడు కానీ దొరికింది కదా అని దొంగ బుద్ధి, దొంగ తిండి తింటాం, దొంగ తిండి తింటాం. దొరికింది కదా అని, అవకాశం వచ్చింది కదా అని పెట్టలేకపోడు, చల్లలేకపోడు, వద్దన్నాడు అంతే. అప్పుడు ఆ హాస్టల్ నడిపే ఆయన అన్నాడు, దానియేలు గారు మీరు ఇలా మానేస్తే మీరు నీరసం అయిపోతారు, చదివే చదువు కూడా సరిగ్గా రాదు అంటే, ఇదిగో ఇలా చూడు, నాకు 10 రోజులు కాయగూరలు పెట్టు. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, షడ్రగాడు, మేషగాడు, అబెద్దుగాడు, మేము నలుగురం తినం. మేము 10 రోజులు పరీక్షించు. వాళ్ళు మాంసం తింటారు, ద్రాక్షరసం తాగుతారు, మేము కాయగూరలు తింటాం, కాయగూరలే తిని బతుకుతాం. ఎవరి జ్ఞానం ఎక్కువ చూడు, ఎవరి ముఖాల్లో తేజస్సుతో చూడు అన్నాడు. సరే 10 రోజులు నేను చూస్తాను, 11వ రోజున కనుక మీ మొహాలు కనబడినా, మీ తెలివి కనుక తక్కువగా ఉన్నా మాంసం తిని తీరాల్సిందే. ఎస్ ఛాలెంజ్. కాయగూరలు తిందామా మాంసం తిందామా అక్కడ పాయింట్ అది కాదు. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారా లేదంటే పాయింట్. 10 రోజులు అయిన తరువాత వారి ముఖములు చూశాడు, అందరి ముఖాల కన్నా తేజస్సుగా ఉన్నాయి, తేజస్సుగా ఉన్నాయి. వాళ్ళ జ్ఞానం చూశారు, అందరి జ్ఞానం కన్నా 10 తెలివి గల వారిగా కనబడ్డారు. దాన్ని ఏం చెప్పండి, ఆ విగ్రహార్పితమైన వాటిని తినకుండా దేవుని ఆజ్ఞ అనుసరించారు, అపవిత్రపరుచుకోలేదు కాబట్టి వారి ముఖములలో ప్రకాశం కనబడతా ఉంది. వారి జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం కనబడతా ఉంది, ధర్మశాస్త్రానుసారమైన జీవితం కనబడతా ఉంది. అందుకే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండగలిగారు, పవిత్రులుగా ఉండగలిగారు. అవునా దేవుని బిడ్డలారా, పవిత్రంగా జీవించాలి. అపవిత్రత మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండడం మన దేవుడు పిలవలేదు. పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా అంటే పాయింట్. దొరికింది కదా తినేసేవాడు పరిశుద్ధుడు కాదు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన వాడు బైబిల్లో ఉన్నాడు. వాడి పేరు ఏసావు. వాడు వ్యభిచారి, భ్రష్టుడు అని రాయబడింది. ఒక పూట కూడు
ఒక పూట భోజనం కొరకే అమ్మేశాడు. భోజనం ముఖ్యమా, జ్యేష్ఠత్వం ముఖ్యమా అంటే ఆ టైంలో భోజనమే ముఖ్యం. ఒక పాట విన్నాను, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉంచమే మేలు, ఉంచమే మేలు. నెమ్మది లేకుండా ఎంత డబ్బులున్నా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆకుకూరల భోజనమే. అమ్మాయమ్మ దేవుని భక్తులు, దేవుని భయభక్తులు. యాదవూరు సంఘాన్ని దేవుడు బలపరుస్తూ మాట్లాడుతున్న మాటలే. ఈ రోజైనా ఈ క్షణంలోనైనా పవిత్రంగా ఉన్నావా లేదా? ఈ దానియేలు పవిత్రుడు. అపవిత్రం తెచ్చుకోవాలా. కళ్ళు కాపాడుకున్నాడు, నోటిని కాపాడుకున్నాడు, జీవితం కాపాడుకున్నాడు, భయభక్తులు కలవాడుగా ఉన్నాడు. అవకాశం వచ్చినా అవకాశాలు వినియోగించుకోలేదు. దేవుడి కొరకు నిలబడ్డాడే కానీ పడిపోలేదు. దేవుడి కొరకు నడిచాడే కానీ దేవుడి కొరకు చతిగా పడిపోలేదు. ఈ దానియేలు శ్రేష్టమైనటువంటి వాడు. ఈ దానియేలు దేవుడి కొరకు బ్రతికే లక్ష్యం కలిగిన వాడు. దానియేలులో ఉన్న రెండవ లక్షణం మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఈ దానియేలు రెండవ లక్షణం చూద్దాం. దానియేలు గ్రంథం 9:2 చదవనా? 9:2. 10 సంవత్సరం ముందు దానియేలు నేను సెలవిచ్చి తెలియజేసినట్లు 70 సంవత్సరములు గ్రంథముల వలన నా బుక్స్, గ్రంథముల వలన. అందరూ చెప్పండి అమ్మా ఇంకొకసారి. బైబిల్ అంటే అర్థం తెలుసా? బుక్స్ ఇన్ బుక్, దట్ కాల్డ్ బిబ్లోస్. బైబిల్ అనే మాట బిబ్లోస్ అనే మాటలో వచ్చింది. బిబ్లోస్ అంటే అర్థం ఏంటంటే బుక్స్ ఇన్ బుక్. పుస్తకాలన్నీ ఒక పుస్తకంలో ఉన్నాయి. ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా మీకు? 66. చెప్పంటున్నారా? 66. పాత నిబంధన ఎన్ని? 30. 9 కొత్త నిబంధన 27. 39, 27. 60 పుస్తకాల వలన గ్రహించాడు. ఎవరు? ఈ దానియేలు. They can be understand the prophecy of Jeremiah or fulfill these years. I understand in the books. నేను పుస్తకముల వలన గ్రహించాను. అమ్మ దానియేలు చేసే ఉద్యోగం తెలుసా? తినడం పడుకోవడమా? ఇలా చూడు తెల్లరా అమ్మ, తినడం పడుకోవడమా? దానియేలు వృత్తి. దానియేలు ఏం పని చేస్తాడు? దానియేలు చెప్పండమ్మా. దానియేలు గారు ఏ ఉద్యోగం చేస్తాడు తెలియదు మీకు? చాలా వీక్గా ఉన్నారండి మీరు, చాలా వీక్గా ఉన్నారు. చూడండి, దానియేలు ఏం పని చేస్తాడు? 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 1-2 వచనాలు చదవండి. దానియేలు ఏం పని చేస్తున్నాడో అక్కడ రాయబడింది. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది, 120 రాజ్యాలకు 120 అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమైంది. వారి పైన అది 120 అధిపతుల పైన ముగ్గురిని పెట్టాడు. ఆ ముగ్గురిలో దానియేలు. ఈ ఇద్దరి కన్నా సుపీరియర్ ఎవరు? దానియేలు. దానియేలు కన్నా సుపీరియర్ ఎవరు? దర్యావేషు. దర్యావేషు తర్వాత ఎవరు? దానియేలు. దానియేలు తర్వాత మరొక ఇద్దరు. ఆ ఇద్దరు తర్వాత 120 మంది అధిపతులు. ప్రపంచమంతటికి చక్రవర్తి తర్వాత ఈయన గారే అధిపతి. ఖాళీ ఉంటుందంటే ఆయనకి ఉదయం వేస్తే ఏ పని పాటలు ఎన్నోడికి నేను ఒకసారి ఫోన్ చేస్తాను, బాబు ఎక్కడున్నావు, ఖాళీ దగ్గర ఏ పని పాటు పడతానని అన్నాయినా
ఏం పని లేదండి, పని లేదు, తీరుబడి లేదు. పని లేదు. కొంతమందికి ఏ పని ఉండకపోయినా, ఏ పని లేకపోయినా అందులో బిజీగా ఉంటారు. శుభలక్ష్యం, మొన్న పుచ్చకాయ తెమ్మన్నారు కదా, పుచ్చకాయ తెచ్చాను. తిని ఎలాగుందో ఏంటో చెప్పండి. రమీణ, మొన్న పుచ్చకాయ తెమ్మన్నావుగా, ఇదిగో పుచ్చకాయ. ఎర్రగుందండి. ఏ ఊర్లో కొన్నానా? దేవరపల్లి. మనకి కొలుగుడు వెళ్ళొచ్చు కానీ కొలుగుడు దారి బాగలేదు కదరా ప్రవీణ్. అందుకని ఇక దేరపల్లి దారి బాగుందని ఇక దేరపల్లిలోనే తెస్తున్నాం. ఇక ఏది కావాలన్నా దేరపల్లిలో మనకి జారపల్లి దగ్గరలో ఉంటదిగా, అందుకని ఇంకా అన్ని మన జారపల్లి తీసుకుంటాం కదండి. దేరపల్లి దగ్గర కదా, అందుకని దేరపల్లిలోనే తెస్తామని ఏమన్నా. కొలుగుడము దూరము, దేరపల్లి దగ్గర కాబట్టి అక్కడ తెస్తాం అనమాట. ఏది కావాలన్నా ప్రవీణ. ఉక్కుపోయి కాయ మంచి తియ్యగాను మంచి ఎర్రగా ఉన్నది. బాగుంది. ఎంతండి కాయలు? 80 రూపాయలు చెప్పారు, 50 రూపాయలు ఇచ్చారు.